రైతు మిత్రులందరికీ నమస్కారం. వ్యవసాయవానికి స్వాగతం. మామిడి రైతులు ఈ ఏడాది ధరల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో రైతులకు ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. అదే మామిడికాయలకు కవర్లు కట్టే విధానం. సాధారణంగా మార్కెట్లో మామిడి ధరలు పడిపోవడంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. కానీ కవర్లు కట్టిన మామిడికాయలు మాత్రం మార్కెట్లో మంచి ధరను సాధిస్తున్నాయి. ప్రస్తుతం బేనిషా రకం మామిడి కిలో రూ. 22 నుంచి రూ. 30 వరకు పలుకుతుండగా, కవర్లు కట్టిన బేనిషా కిలో రూ. 42 వరకు అమ్ముడవుతోంది. అలాగే మల్లికా రకం కాయలు రూ. 22 నుంచి రూ. 28 వరకు అమ్ముడవుతుంటే, కవర్లు కట్టిన కాయలు రూ. 40 వరకు ధర పొందుతున్నాయి. అసలు ఈ కవర్లు ఎందుకు కడుతున్నారు? మామిడికాయలు చిన్న దశలో ఉన్నప్పుడు బంక, మంగు, మచ్చలు, చీడపీడల దాడి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కాయల నాణ్యత దెబ్బతింటుంది. కానీ కవర్లు కట్టడం వల్ల కాయలు పురుగుల నుంచి రక్షణ పొందడమే కాకుండా ఒకదానికొకటి రాపిడి కాకుండా ఉంటాయి. దీంతో కాయలపై మచ్చలు రావు, రంగు మెరుగ్గా వస్తుంది, నాణ్యత కూడా పెరుగుతుంది. వ్యాపారులు కూడా ఇప్పుడు కవర్లు కట్టిన మామిడికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే ఈ కాయలు ఎగుమతులకు అనుకూలంగా ఉంటాయి. అందుకే సాధారణ కాయల కంటే దాదాపు రెట్టింపు ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. రైతులు చెబుతున్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కూలీల కొరత ఉన్నప్పటికీ కవర్లు కట్టడం వల్ల వచ్చిన లాభం ఎక్కువగా ఉందని, ప్రభుత్వం ఈ కవర్లను మరింత ముందుగానే అందిస్తే ఇంకా ఎక్కువ మంది రైతులు ఈ పద్ధతిని అనుసరించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విధానం వల్ల చీడపీడల నష్టం తగ్గి నాణ్యమైన మామిడి ఉత్పత్తి పెరుగుతుందని అధికారులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మార్కెట్లో నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. బేనిషా మంచి రంగు, మీడియం సైజు ఉంటే రూ. 22 నుంచి రూ. 30 వరకు పలుకుతోంది. అలాగే కవరు కట్టిన బేనిషా రకం అయితే టాప్ ధర రూ. 42 వరకు పలుకుతోంది. ఇమాం పసంద్ కవరు కట్టింది అయితే, అలాగే మంచి సైజు, రంగు ఉన్న కాయ అయితే రూ. 120 వరకు ధర పలుకుతోంది. మల్లిక సాధారణంగా రూ. 22 నుంచి రూ. 28 వరకు ధర పలుకుతోంది. అలాగే కవరు కట్టిన మల్లికా రకం కాయలు రూ. 40 వరకు ధర పలుకుతోంది. తోతాపురి లైన్ కాయలు రూ. 10 నుంచి రూ. 18 వరకు ఉంది. మంచి రంగు, మీడియం సైజు ఉంటే రూ. 18 వరకు ధర అమ్ముడవుతోంది. అలాగే తోతాపురి జ్యూస్కి అయితే రూ. 5గా ధర ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి వ్యవసాయవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.